ఏ విధంగా జనగణన ప్రతి ఇంటికి వెళ్ళి 150 ఇండ్లకు ఆ పద్ధతి అంతా మీ అందరికీ తెలుసు. ఆ సమగ్ర సర్వే జరిగినటువంటి అంశం కూడా మీకు తెలుసు. ఆ సర్వే సందర్భంగా మరి ఫిబ్రవరి 4 నాడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటే ఫిబ్రవరి 16, 24 నాడు శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కానీ దాదాపు 1,12,36,849 కుటుంబాలను దాదాపు 97.10% సర్వే చేసినటువంటి సందర్భంలో 3,55,50,759 జనాభా వివరాలను వాళ్ళ స్వయంగా సంతకం పెట్టి ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ ప్రకారంగా ఇచ్చిన సమాచారం మేరకు ప్రతి 150 ఇండ్లకు దాదాపు 1,03,000 మంది ఎమ్యునరేటర్లను 76,000 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా తెలంగాణ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లోపల ఈ ప్రక్రియ అంతా కూడా 57 ప్రశ్నలతోటి దానికి అనుబంధంగా మొత్తం 75 ఫీల్డ్స్ తోటి కులము, మతము, విద్య, ఉపాధి, భూమి, ఆస్తులు, రాజకీయ భాగస్వామ్యం మరియు వలసల వంటి కీలక అంశాల మీద అన్ని సమాచారం సేకరించడం జరిగింది. ఇంత శ్రమపడి చేసిన సమాచారాన్ని ఇవాళ నుంచి పబ్లిక్ డొమైన్ లో ఉంచుతా ఉన్నాం. అది బుక్ నెంబర్ 1, 2, 3, 4 ఏదైతే సర్వే జరిగిందో దాంతో పాటుగా ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి బుక్ నెంబర్ 1, 2 ద్వారా తెలంగాణ సామాజిక సర్వే ముఖ చిత్రం ఈ రోజు నుంచి తెలంగాణ ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సమాచారం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. ఏ వర్గంలో వెనుకబాటుతనం ఉంది, వారికి ఏ విధంగా పథకాలు అందించాలనేటువంటి సలహా సూచనలపైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వానికి తెలంగాణ చేసినటువంటి ఇంత ప్రక్రియ ఒక మార్గదర్శకత్వంగా ఆదర్శంగా ఉండాలని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఆనాడు జనాభా నిష్పత్తి ప్రకారంగా బీసీలు 56%, ఎస్సీలు 17.42%, ఎస్టీలు 10.43%, ఓసీలు 15.79% ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 4% కులం లేదు అనేటువంటిది కూడా చూపెట్టినటువంటి సందర్భంలో మరి ఇవన్నీ కూడా 42 పారామీటర్ల ద్వారా వెనుకబాటుతనాన్ని కొలిచే విధంగా ఈ ప్రక్రియ అంతా జరిగింది. ఈ యొక్క అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాచార వ్యవస్థను ఈరోజు DES.Telangana.Government.in మరొకసారి DES D ఫర్ ఢిల్లీ, E ఫర్ ఇంగ్లాండ్, S ఫర్ సౌత్ .Telangana.gov.in